అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి 600 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ నిర్మిస్తున్నామని, డిసెంబర్ చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాల సేకరణ పూర్తి చేసి రాబోయే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇండ్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, భూభారతి చట్టం ద్వారా పేదల భూ హక్కులు పటిష్టం చేస్తామని, కల్లూరు మండలంలో డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి చేస్తున్నామని, నెల రోజుల్లో కల్లూరు మున్సిపాలిటీ మంజూరు చేస్తామని, ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మనం ప్రజాపాలన, మన ప్రభుత్వం రావడంతోనే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అధికారులందరినీ ప్రతి గ్రామానికి పంపాం. ఈ ప్రతి గ్రామానికి పంపినప్పుడు ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మనకు అప్లికేషన్లు ఎన్ని వచ్చాయంటే 1,05,00,000 అప్లికేషన్లు సుమారు మనకు వచ్చాయి. దాంట్లో ఇళ్ల కోసం టిక్కు పెట్టిన వాళ్ళు సుమారు 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మందిని యాప్ ద్వారా మొన్ననే ఈ నెల 5వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు యాప్ని స్టార్ట్ చేశాం. ఆ స్టార్ట్ చేసి సుమారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 20వ తారీఖు, మనం 5వ తారీఖును స్టార్ట్ చేస్తే మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు కానీ, ఈనాడు మీ అందరి దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో కానీ ఇళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ దేశంలోనే ఏ రాష్ట్రమో కట్టనన్ని ఇల్లు కట్టాలని ఒక మంచి ఆలోచనతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ముందడుగేస్తుంది. దీంట్లో భాగంగా మొదటి విడతగా రాష్ట్రం మొత్తం 4,50,000 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు తగ్గకుండా ఇద్దామని నిర్ణయం చేసుకున్నాం. దాంట్లో భాగంగానే ప్రతి మండల ఆఫీసులో, ప్రతి ఎండిఓ ఆఫీసులో మోడల్గా ఒక ఇల్లు కట్టి ఎలా కట్టాలి, ఈ 5 లక్షల రూపాయలు ఏవైతే ఇవ్వబోతున్నామో ఈ 5 లక్షల రూపాయలతో ఎలా కడితే ఇల్లు పూర్తవుతుందో ఆ ఇల్లు మోడల్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో సుమారు 600 శాంపుల్గా కట్టి ఆ మండలానికి సంబంధించిన ప్రజలు ఎవరైనా శాంక్షన్ చేసిన తర్వాత వారి ఇల్లు కట్టుకోవటానికి కావలసిన సూచనలు, సలహాలతో పాటు వారి ఇల్లు పూర్తయిన తర్వాత ఏ రకంగా ఉండాలి అనేది ఈ ఇల్లు నమూనాగా ఇంతకు ముందే మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ ప్రత్యేకమైన కండిషన్స్ ఏమీ లేవు. ఇందిరమ్మ ఇల్లు అంటే ఇంత పొడుగు ఉండాలి, ఇంత ఎడల్పు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి అనే అంశాలు లేవు. ఇందిరమ్మ ఇల్లు అంటే 400 చదరపు అడుగులు తగ్గకుండా ఉండాలి, ఒక చిన్న బాత్రూము, ఒక కిచెన్ ఉండాలి, దాంతోపాటు ఇంటి స్థలము మొదట విడత ఇచ్చే వాళ్ళకి ఇంటి స్థలం కూడా ఉండాలి. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఫౌండేషన్ కట్టడంతోనే 1,00,000 రూపాయలు, కిటికీ లెవెల్ కట్టడంతోనే 1,25,000, స్లాబ్ వేయడంతోనే 1,75,000, పూర్తయిన తర్వాత మిగిలిన 1,00,000, 4 విడతలా కలిపి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు చేసుకుంది. రాజేంద్ర